ఇవాళ హైదరాబాద్లో ఓటు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు రేపు పొద్దున వాళ్ళు ఆంధ్రాలో ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే ఎస్ఐఆర్లో మరి రెండు దగ్గరలు ఇస్తారా? పాపం వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి హైదరాబాద్లో ఓటు ఉంటే అక్కడ ఓటు తీసేసిరు అనుకోండి, అక్కడ ఓటు వేయలేరు కదా వాళ్ళు. పోనీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండదు. సో ఈ ఎస్ఐఆర్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ కాబట్టి నేను ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యూ హ్యావ్ టు ప్లీజ్ కన్సిడర్ దిస్ మైగ్రేషన్ విత్ ఇన్ ద స్టేట్స్ and you have to make sure that the migrant votes which are today Andhra voters today in Hyderabad should not have a duplicate vote in Andhra. If they have a vote in Andhra, they should not have a vote in Hyderabad. Simple as that. Same thing like with my CM's constituency, Kodangal person cannot have vote in Sedam. Sedam person should not have vote in Kodangal, which we are proving you. అన్నదైతే అనుమానం ఉన్నది. ఒక్క ఓటు ప్రకాష్ రాజ్ గారి ఒక్క ఓటు తీయడానికి 7 ఏళ్ళు పడితే ఇంకా కూడా తీయలేదు. అది ఇంకా కేసు, ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇంకా కూడా తీసినట్టయితే నాకు తెలియదు, అంటే నా నాలెడ్జ్లో లేదు. మరి ఈ 7,000 ఓట్స్ ఎట్లా తీసినారు? వాళ్ళ రూల్సే ఉన్నాయి. 2% ఆఫ్ ద పాపులేషన్ అబౌవ్ రిమూవ్ చేసేటట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నోటీస్ ఇవ్వాలని వాళ్ళ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. ఇచ్చినట్టయితే మాకు తెలియలేదు బోధనలో సమాచారం. మరి అది ఇచ్చి ఉంటే వాళ్ళు అది ఫర్నిష్ చేయాలి, చేస్తే నో ప్రాబ్లం, చేయకపోతేనే ఇబ్బంది.